హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్మేనియాకు దాని పొరుగు దేశమైన అజర్బైజాన్తో నిరంతరం ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. 2020లో ఇరు దేశాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. ఇటీవలే మరొకసారి ఈ రెండు దేశాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్మేనియాకు భారత్తో చేసుకున్న ఒప్పందం చాలా ముఖ్యమైనది. రక్షణ శాఖ వర్గాల సమాచారం ప్రకారం 2000 కోట్ల ఒప్పందం ద్వారా భారత్ మొదట పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ను సరఫరా చేస్తుంది. ఈ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ను డిఆర్డీఓ అభివృద్ధి చేసింది. భారత్ దీనిని ఇప్పటికే చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో మోహరించింది. ఇప్పుడు దీన్ని ఆర్మేనియాకు విక్రయిస్తోంది. పినాకాను అంతర్జాతీయంగా విక్రయించడం ఇదే తొలిసారి. అభివృద్ధి గురించి తెలిసిన వ్యక్తుల ప్రకారం ద్వైపాక్షిక ఒప్పందం ఆధారంగా భారతదేశం నుంచి ఆర్మేనియాకు ఆయుధాల సరుకు ఇరాన్ ద్వారా రవాణా చేయబడింది. ఆర్మేనియాకు క్షిపణులు, రాకెట్లు మరియు మందుగుండు సామాగ్రిని ఎగుమతి చేయడానికి భారతదేశం గత సంవత్సరం సంతకం చేసింది. నాగోర్నో కరాబాఖ్ సమస్యపై ఆర్మేనియాతో ఘర్షణ వాతావరణంలో ఉన్న అజర్బైజాన్ భారత రాయబారితో ఈ విషయాన్ని లేవనెత్తింది. అజర్బైజాన్లోని భారత రాయబారి ఎస్ మధుసూదన్తో జరిగిన సమావేశంలో అజర్బైజాన్ ప్రెసిడెన్షియల్ అడ్మినిస్ట్రేషన్ విదేశాంగ విధాన వ్యవహారాల విభాగం అధిపతి హిక్మత్ హాజియేవ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అజర్బైజాన్ ఆర్మేనియాతో శాంతి ఒప్పందంపై చర్చలు జరుపుతున్న సమయంలో భారత్ ద్వారా మారణాయుధాల సరఫరా ఆర్మేనియా యొక్క సైనికీకరణకు మార్గం తెరిచి పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. దక్షిణ కాకసస్ ప్రాంతంలో స్థిరమైన శాంతి మరియు భద్రతను నెలకొల్పడానికి ఆటంకం కలిగిస్తోంది. ఇది భారత్ యొక్క విదేశాంగ విధానానికి అనుగుణంగా లేదు. ఇది అంతర్జాతీయ చట్టం యొక్క నియమాలు మరియు సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఇది స్వయంగా ప్రకటించబడింది. అలాగే భారతదేశం చేరిన నాన్ అలైన్డ్ ఉద్యమం యొక్క చారిత్రాత్మక బంధుంగ సూత్రాలు అని హాజియేవ్ నొక్కి చెప్పారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.